నేటి ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షుడు వహించినటువంటి మన నాయకులు కీలారపు రాజేంద్ర గారికి, మరి మనము గతంలో కూడా మల్లన్న గారితో కానీ మనకు పరిచయమే, కానీ వారు నేటి మన ముఖ్య అతిథి దీపాల్ మల్లన్న గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ, అదేవిధంగా సుందర యాదవ్ గారు ఎక్స్ కూడా చైర్మన్, మరియు వేదికపైనటువంటి ఎన్పిడిసిఎల్ ప్రెసిడెంట్ సదానంద బి గారు, అదేవిధంగా మత్స్యరావు ఎస్సీ గారు, మన చీఫ్ అడ్వైజర్ మన సత్యనారాయణ సార్, అదేవిధంగా వేదికపైనటువంటి మన రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గారు, వేదికపైనటువంటి మళ్ళీ చీఫ్ గెస్ట్ మన మిగతా నాయకులందరూ కూడా వందనాలు, స్వాగతం తెలియజేస్తూ, మన ముఖ్యంగా ఎందుకంటే మనకు రాజేంద్ర సార్ ఈ మధ్యనే మొన్ననే ఫోన్ కాల్ చేసి మనకు మల్లన్న గారు వస్తున్నారు సార్, మనకు ఆర్గనైజ్ చేస్తున్నాం కొద్ది మందితోటి, ఒక 150 మందితో కాల్ కూడా చేసినాం చెప్పడం జరిగింది. వెంటనే కూడా మనం ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా వస్తానని చెప్పి, ఎందుకంటే మాకు జనరల్ సెక్రటరీ వెంకన్నగౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మన తెలంగాణ, ఎందుకంటే ఇప్పుడు ఈ అసోసియేషన్ యొక్క హిస్టరీ అనేది, తర్వాత ఏ విధంగా మనం పనిచేస్తున్నాము, మనకు భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, మన యొక్క బీసీలు ఎందుకు మేల్కొంటలేదు, ఈ కులాల మధ్య ఎందుకు ఐక్యత వస్తలేదు అనే దాని మీద కొత్తగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికే, ఎందుకంటే 1950 నుంచే మనకి ఏపీఎస్సీ బోర్డు ఉంది, ట్రేడ్ యూనియన్లు కానీ సర్వీస్ అసోసియేషన్లు, ఇంజనీర్స్ అసోసియేషన్లు పాల్గొపోయి పెద్ద ఎత్తున వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. అది మనకు ఏపీఎస్సీబీలో 1995, 96, 97 ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క సభ్యులకు అనేక పనులు చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకు భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో మనం ఉన్నాం. భారతదేశం అంటేనే నిచ్చెన కుల వ్యవస్థ. ఏ సంఘం తీసుకొని ఎక్కడ తీసుకొని మనోళ్ళు వ్యాపారం, మనోళ్ళు ఎక్కడ ఉన్నారంటే డైరీలు మోసే కాడ, జెండాలు మోసే దగ్గర, చందాలు ఇచ్చే దగ్గర, తర్వాత జీవులు పట్టే దగ్గర. మరి రాజ్యాంగం చూస్తేనేమో మన కోసం రాయలేదు, ఉన్న రాజ్యాంగం మన కోసం రాయలేదు. ఈ దేశంలో 50% బతుకుతున్న 50% ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క పుట్టుకతో రావాల్సినటువంటి విద్య, రాజకీయ, ఉద్యోగాలు, ఆర్థిక రంగంలో మన వాటా మనకు రాకుండా రాజ్యాంగం రాశారు. ఈ విషయం ఎవరు మనం చెప్పారు. అయితే మన ఎలక్ట్రిసిటీలో ఒక వింత పరిస్థితి ఏమైందంటే, ఇక్కడ వరంగల్ మనకు సత్యనారాయణ సార్ కానీ, మేము అప్పుడు కేటీపీఎస్ పాలనలో నేను పనిచేస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఎప్పుడైతే అట్రాసిటీ యాక్ట్ వచ్చిందో అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తూ మొత్తం పెద్ద ఎత్తున బీసీ ఉద్యోగుల మీద, బీసీ అధికారుల మీద ప్రయోగించి పెట్టడం జరుగుతాం. అయితే ఇక్కడ వరంగల్ ఒక సంఘము, హైదరాబాద్ ఒక సంఘము, తర్వాత మేము జైపూర్ ఒక సంఘం, ఈ రకంగా ఈ అసోసియేషన్ బీసీ ఉద్యోగ సంఘాలు నడుస్తున్నాయి కానీ వేరు వేరుగా ఉండేవి. అలాంటి సందర్భంలో ఒకసారి కేటీపీఎస్ లో ఒక ఏడీ మీద ఒక 2 ఎస్సీ ఎస్టీ ఇంజనీర్స్ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కానీ మేము మేల్కోలే, అది ఇంతమంది బీసీ ఉద్యోగులు ఇంజనీర్లు ఉన్నా కూడా ఇంత మనకు ఐక్యత లేకుండా ఎంత ఘోరమైన పరిస్థితి. సంఘాలలో కూడా వాళ్ళే ఉంటారు, మన ఓట్లు లేరు, వాళ్ళు ఏర్పడకుండా పైకి వచ్చేస్తున్న మనం అంతా కిందికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఇమీడియట్ గా దాని అట్రాసిటీ యాక్ట్ కేసును మనం ఎదుర్కొని సాధించుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఏం చేస్తామంటే, ఈ విద్యుత్ సంస్థలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా చెప్తున్నాను నేను చెప్పేది, 2005, 2004 వచ్చిన ఖచ్చితంగా మన బీసీ ఉద్యోగులకు సంఘం ఉండాల్సిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉన్నటువంటి ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇక్కడ ఎస్పీడీసీలు, హైదరాబాద్ సిపిడిసిఎల్, అటు ఈపీడీసీఎల్ అంటే విశాఖపట్నం, ఎస్పీడీసీఎల్ అంటే తిరుపతి, రాష్ట్ర వ్యాప్తంగా మన గవర్నమెంట్ పెద్దలు, మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మనము గౌరవాధ్యక్షులు పెట్టుకొని సంఘం స్థాపించడం జరిగింది. స్థాపించినాక ఉద్యోగికి ఏం కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, లేదా ఏమైనా డిస్ప్లినరీ కేసు వచ్చింది, లేదా పక్కన యూనియన్ ఉద్యోగం ప్రాబ్లం ఉందంటే మనం వాళ్ళకి భరోసా ఇచ్చే పనిలో ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైంది, ఉద్యోగికి కావాల్సింది రక్షణ కావాలి, లేకపోతే వాడు మెంబర్ ఉంటాడు. మనం బీసీ రానాయన ఇట్లా రాబాబు రాదు. బీసీలు అంటేనే కులాలు విభజించిపోయినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయి. 130 కులాలలో
14 కులాలు ముస్లిమ్స్ కమ్యూనిటీస్ కనుక మనం పక్కన పెడితే 116 కులాలు దగ్గర ఉద్యోగులు రకరకాల సమస్యలు, కులానికో సమస్య, మరి వీళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకుపోవాలంటే అసోసియేషన్ కావాలి, ఫస్ట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఆ రోజు మనము ఈ రాష్ట్రంలో ఏ బీసీ ఉద్యోగుల సంఘం కూడా మన ఇక్కడ నడుస్తలేదు. మనకు ఫస్ట్ గుర్తింపు తీసుకొచ్చుకున్నాం అంటే రికగ్నైజ్ ఈ విద్యుత్ సంస్థలలో యూనియన్లకు సమానంగా లేకపోతే సర్వీస్ అసోసియేషన్ సమానంగా మనకు రికగ్నేషన్ గుర్తింపు తీసుకొచ్చాం. తర్వాత ఏం కావాలన్నా మన ఎంప్లాయీ ఏదైనా జిల్లాలో సీరియస్గా పనిచేస్తున్నాం అనుకోండి, అలా ఆయన కథ ఉన్నది, ఆయన ట్రాన్స్ఫర్ చేయడం అంటారు, అట్లా ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం హైదరాబాద్లో ట్రేడ్ యూనియన్లకు సమానంగా అసోసియేషన్లకు సమానంగా మనము ల్యాండ్ కూడా తీసుకొని మనం ఈ మధ్య బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బీసీ కులాలను జాగృతం చేయడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఇచ్చిన పెట్టిన కుల వ్యవస్థలో హిందూ సమాజంలో ముక్కలుగా వెళ్ళిపోయింది. మనకు భారత రాజ్యాంగ రచనలోనే దెబ్బపడ్డది. ఆనాడు జరిగిన అన్యాయం ఈ రోజు కూడా మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. భారత రాజ్యాంగం బీసీల కోసం రాయలేదు. మరి పోరాటాలు అంటే మల్లన్న గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు కనుక మనం పోరాటాలు చేస్తుంటే అప్పుడు 1993లో 92లో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ 20% ఓబీసీ రిజర్వేషన్ వచ్చినాయి. మనకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అనంతరామన్ కమిషన్ బేస్ మీద 1970లో నివేదిక ఇచ్చినా కూడా 1972 దాకా కోర్టులలో కేసులు. ఏమైతుందో తెలుసా మీకు? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. మన ప్రియాంబుల్ ఏం చెప్తున్నది? రాజ్యాంగ పీఠిక అంటారు. ఫస్ట్ జస్టిస్, తర్వాత లిబర్టీ, తర్వాత ఈక్వాలిటీ. జస్టిస్ అంటే దేని మీద చెప్పిండు? విద్యలో జస్టిస్ కావాలి, సోషల్ జస్టిస్ కావాలి, తర్వాత పొలిటికల్ జస్టిస్ కావాలంటే ఇవి ప్రియాంబుల్ మాత్రమే పరిమితం ఉన్నాయి. మన లోపలికి పోతే సెక్షన్లలో ఆర్టికల్స్లో మనకి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. ఇంకొక గమ్మత్తమైన విషయం ఏంటంటే అసలు మనం కులమే కాదని రాజ్యాంగం చెబుతున్నది. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. ఈ క్లాసెస్ అనే పదంతో ఏమైందంటే మనకు అస్తిత్వం లేకుండా పోయింది. నిజంగా మీరు ఏ కులమే అని అడుగుతారో, మీ క్లాస్ ఏందని అడుగుతారా? కులమే అడుగుతారు. మీకు ఒకసారి మండల్ కమిషన్ తీర్పులు కనుక చదివితే అసలు ఈ తీర్పులను రాజ్యాంగం చదివితే బీసీలు నిద్రపోరు. కానీ కాకపోతే మనోళ్ళంతా కుల వృత్తులు లేకపోతే ఇలా మునిగిపోయారు. రాజ్యాంగం మీద చర్చ చేయకుండా బీసీలకు హక్కులు రావంటే రావు. ఇవాళ మనం హిందూ సమాజాన్ని తీసుకుంటాం. మనం పుట్టినరోజు చేయాలన్నా, ఫంక్షన్ చేయాలన్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఎక్కడికి పోతామో? అయ్యగారి దగ్గరికి పోతాం. అంటే మన యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎవరి చేతులు ఉన్నాయి? రామను చేతులు ఉన్నాయి. మరి బీసీ రిజర్వేషన్లకు ఏమైంది? కోర్టులలో ఉన్నది. కోర్టులో ఉన్న న్యాయమూర్తి చేతులు ఉన్నాయి. ఆయన మనకు న్యాయం చేయాలంటే చేతులు, లేకపోతే చేయడు. ఏంటంటే రాజ్యాంగం చూపిస్తాడు. అంటే ఏ పార్టీ వాడు అధికారంలోకి వచ్చినా కూడా రాజ్యాంగమే ప్రామాణికము. ఆ రాజ్యాంగానికి కూడా దుర్వినియోగం చేసుకొని వాళ్ళు వాడుకున్నాడు. ఎందుకంటే మన దూర వాడుకున్నాడు కదా. పోయిన 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలిసింది కదా. కానీ ప్రామాణిక మనకు రావాల్సినటువంటి జనాభా దామాషా పద్ధతిలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అన్ని రకాలుగా రావాలంటే మనం రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే మన లోపల అధికారం లేదు. ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్, మన తమిళనాడులో మొట్టమొదటి మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తమిళనాడులో ఒక ఉద్యమం చేసిన పెరియార్ నాయకత్వం. ఏంటంటే ఈ రాజ్యాంగం మన కోసం రాయలేదురా బాబు, ఈ రాజ్యాంగం తగలబెట్టింది. వాళ్ళు 10,000 కాపీలను తగలబెట్టింది. పెరియార్ 6 నెలలు జైలు వేడు. ఎందుకంటే ప్రియాంబుల్ మనకు భారతదేశం ఇప్పుడు మనకు రాజ్యాంగము కాస్ట్లెస్ సొసైటీ కావాలి అంటే కులరహిత సమాజం కావాలి. కులరహిత సమాజం కావాలని రాజ్యాంగం మనం అనుకుంటే అట్లేం లేదు అక్కడ. ఎందుకంటే కులాన్ని నిషేధించలేదు. ఏం నిషేధించింది రాజ్యాంగము? ఓన్లీ అన్టచబిలిటీ నిషేధించింది. అంటే అంతరాజ్యాన్ని నిషేధించింది కాబట్టి ఇలా మన సోదరులకు అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే సమాజంలో వాళ్ళు కింద ఉన్నారు. మనకు బీసీలలో కూడా 4 లేయర్స్ ఉన్నాయి. పైన బీసీలు ఉన్నారు, తర్వాత మిడిల్ బీసీ, తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ, కింద సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఇన్ని రకాలుగా విడిపోయింది. అంటే ఈ కులాలను కలపాలంటే ఇప్పుడు మనకి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మన తీర్మానం అన్నగారు ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ టేకప్ చేసిండు. బీసీలను అంతా జాగ్రత్త చేయాలి. జాగ్రత్త చేయాలంటే అంత ఈజీ విషయం కాదు. మన విద్యుత్ సంస్థలలో ఇవాళ మనం బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్ని సంవత్సరాలు అయితే మనం పూర్తి చేస్తున్నాం. 2006లో రాష్ట్ర వ్యాప్తంగా
రిజిస్ట్రేషన్ చేసుకుని 15 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. కానీ ఎక్కడ డిస్ప్యూట్ లేదు, ఎక్కడ కుల విభజన లేదు, ఎక్కడ కుల సమస్య లేదు. అందుకే మనం ఏం చేస్తాం, ఏదైనా జిల్లాలో సెక్రటరీ ప్రెసిడెంట్ పెడితే ఒక కులం పెట్టాం. ఎందుకంటే ఈ కులం కనబడదంటే మనం దూరం పోతాయి. ఈ మధ్య చాలా బీసీ సంఘాలు, మన కుల సంఘాలు మనం చూస్తున్నాము. ఒక్కసారి మీటింగ్ పోయిన మాలబోడు, ఎందుకంటే ఆ కులం బీసీ సంఘాల పేరు మీద కుల సంఘాలు నడుస్తుంది. కాబట్టి ఒక్కసారి మీటింగ్ పోతే మనబోడిగా ఇంకా మనలో ఇంకా దరిద్రం ఎక్కువ తగ్గేద్దాం. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు రెండు కలిసి ఉన్నారనుకోండి, వాటిని సాగిస్తాం. అంటే అంత భావదారిద్ర్యంలో మన బీసీ కులాలు ఉన్నాయి. ఏదేమైనా మన విద్యుత్ సంస్థలలో సీరియస్గా మన హక్కుల కోసం మన అన్నిటి మీద కూడా పనిచేస్తున్నాము. మన మల్లన్న గారికి కానీ, తర్వాత పెద్దలు సుందరరాజు యాదవ్ గారికి, తర్వాత మన బీసీ ఉద్యమాలు ఏదైనా కూడా మా బీసీ ఉద్యోగుల విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ముందుండి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి, ఎందుకంటే మనం రాజ్యాంగం మీద చర్చ చేయాలి. రాజ్యాంగం మంచిగా ఇప్పుడు ఈ మధ్య నేను చాలా వ్యాసాలు రాస్తుంటే కొందరు నిద్రపోతలేదు. ఒక ఆయన బహుజన మీద దళిత మీద నాకు ఫోన్ చేసి ఆయన పేరు చెప్పాను, కుమార్ సాయి గారు మీరు నేనేం రాసినంటే ఆ రోజు వెలుగులో భారత రాజ్యాంగ రచనతోనే బీసీ కులాలకు న్యాయం అని రాసి. ఎందుకంటే నీకు మన ఓట్లు మనం వేసుకుంటలేము, మన చేతిలో అధికారం లేదు. అధికారం రావాలంటే మన ఓట్లు మనం వేసుకునే పద్ధతి రావాలి. అన్ని కులాలను కలుపుకొని రావాల్సినటువంటి అవసరం వేసుకుంటే రానిక. ఒకటి రాజ్యాంగాన్ని సవరించుకోవాలి, రెండవది మన ఓట్లు మనం వేసుకొని అధికారంలో రావాలి. మరి మేము 18 సంవత్సరాలుగా ఎలాంటి కులాంతరాలు లేకుండా ఇంత సక్సెస్ఫుల్ గా సంఘాలు నడుపుతున్న రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకొకటి అన్నగారికి ఇంకొక చెప్పాలి ఏంటంటే, మనం లాస్ట్ ఇయర్ ఏం చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే కాంగ్రెస్ పెద్దలను పిలిచినాం డైరీ ఇనాగ్రేషన్. మన స్టేట్ మీటింగ్ డైరీ అక్కడ వాళ్ళు రాలేదు. ఈసారి చేసిన వాళ్ళు వస్తారో రాదు అని చెప్పేసి ఇంకొక పార్టీ వాళ్ళ నాయకులను పిలుచుకొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మళ్ళీ ఈ విద్యుత్ సంస్థలలో మొత్తం విద్యుత్ సంస్థలు ఇప్పుడు అనాథ సంస్థలు అయిపోయింది. డైరెక్టర్ లేరు, సంవత్సరం అయిపోయింది, డైరెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇప్పటివరకు కూడా భర్తీ చేయలేదు. ఎందుకు భర్తీ చేస్తారో తెలియదు, ఇంకా 2 ఏళ్ళైనా భర్తీ చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎంక్వైరీ ఇంకా కూడా కనీసం ఎంపీడీసీఎల్ మన వరుణ్ రెడ్డి గారు చాలా ఎంప్లాయీ పేరు ఉన్నారు, సంస్థ కోసం వారు కృషి చేస్తున్నారు. మన ముఖ్యంగా ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తున్నాడు. ఎస్పీడీసీఎల్లో ముషారఫ్ గారు ఉన్నారు, సీఎండి జెట్కో ట్రాన్స్పోర్ట్ లేదు, ఎఫ్ఈఎస్సీ మీద నడిపారు. మొన్నటిదాకా రిజ్వీ గారు ఉంటే వారు ఉన్నప్పుడు బాగానే ఉంది. వాళ్ళ 6 నెలలకు ఆయన మార్చేసాడు. ఎందుకు మార్చిందో తెలియదు. వారి తర్వాత రొనాల్డోస్ గారు వచ్చారు, ఆయన వచ్చిన 2-3 నెలలకు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానే గారు ఎఫ్ఈఎస్సీ నడుస్తున్నాడు జెట్కోలు. తర్వాత ఈ మధ్య కాలంలో ట్రాన్స్కోలో కృష్ణ భాస్కర్ గారికి సీఎండీగా ఇచ్చడం జరిగింది. అంటే ఈ పాలసీ ఇష్యూస్ కూడా అన్ని మరుగుల అయిపోయినాయి. ఎందుకంటే ఉద్యోగులలో ఇప్పటికే స్తబ్దత వచ్చింది. జెన్కో కానీ ట్రాన్స్కో కానీ చాలా ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయి. అక్కడ ఎలాంటి నిర్ణయం రావడం లేదు. అసలు పాలక మండలి లేకుండా సంవత్సరం జరపడేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనం అందరం కలిసి అధికారంలో తీసుకొస్తే మొత్తం విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటికీ భర్తీ చేయడం లేదంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మరొక్కసారి రేపు జరగబోయే బీసీ ఉద్యమాలకు, ఎలాంటి ఉద్యమాలకైనా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అండగా మరొకసారి ఎందుకంటే అన్నగారికి తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. విద్యుత్ సంస్థలలో ఇమీడియట్ గా డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ఎందుకంటే ఎంత ఘోరం అంటే మనము ఏమైతుందంటే మనం ఏదైనా విమర్శిస్తే మీరు బీఆర్ఎస్ ఉన్నట్టు, మనం ఏదైనా మాట్లాడితే మీరు ఏంటంటే మనకు బీసీ ఉద్యోగుల సంక్షేమంలో అట్లాంటిది ఏం లేదు. మన విద్యుత్ సంస్థలలో వేరే పార్టీతో డైరీ ఇనాగ్రేషన్ పెద్ద ఎత్తున ముందనే మనము 8వ తారీఖు 100,000 మందితో మనం చేసుకోవడం జరిగింది. మనము మన సంస్థల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధాన సంస్థలు 2 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కాన్సిక్వెంటల్ సీనియారిటీకి సంబంధించి 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇచ్చినటువంటి అన్ని పదోన్నతులు ఏమైందంటే ఆ కాలంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవోలను తప్పుగా అనుభవించి అమలు చేయడం జరిగింది. వాళ్ళ ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వద్దని మనం చెప్పడం లేదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి రావాల్సిన హక్కు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఇవ్వాలి? పదోన్నతులలో రిజర్వేషన్లు వారి యొక్క ప్రాతినిధ్యం లేకపోతే. ఒకసారి ప్రమోషన్ తీసుకున్న తర్వాత అంటే 6వ వాడుకొని తీసుకున్న తర్వాత దాన్ని కాన్సిక్వెంటల్ సీనియారిటీ అంటారు. అంటే ఆ నెక్స్ట్ పోస్ట్ కూడా ఇవ్వాలంటే ఏంటి, అక్కడ కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉండాలి. అంటే ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్, అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండదు.
కానీ మన విద్యుత్ సంస్థలలో కానీ ఇతర డిపార్ట్మెంట్లో ఏం జరిగిందంటే అడిపేసి ఉన్నా లేకున్నా రోస్టర్ మీద ఇచ్చుకుంటా వేరు. ఇవాళ చీఫ్ ఇంజనీర్లు 12 మంది ఉంటే 14 మంది ఎస్సీ ఎస్టీ ఉన్నారు, ఇంకా బీసీలు లేదు. అంటే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అసలు డైరెక్టర్ కోసం కూడా మనం ఎలిజిబిలిటీ రాదు. అంటే లోపభూయిష్టమైనటువంటి విధానంతో ప్రమోషన్ ఇచ్చారు. దాని మీద హైకోర్టు తీర్పు ఉంది, రివ్యూ చేయండిరా బాబు, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో నష్టం జరిగిన బీసీలకు ప్రమోషన్ ఇవ్వండి అని అటు ప్రభుత్వం ఆర్డర్ ఉన్నది, హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇప్పుడున్న యాజమాన్యాన్ని మేము ఏమనుకున్నామంటే అరే బీఆర్ఎస్ పార్టీ వస్తే దరిద్రం పోతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చేసింది, ఐఏఎస్ అధికారులు వేసారు. ఐఏఎస్ అధికారులు అయినా మాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు రూల్ రెగ్యులేషన్ పద్ధతి చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు అనుకుంటే ఇలా ఐఏఎస్ కాదంతా ఐఏఎస్ అయిపోయింది. అంటే ఏం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఈ అసంతృప్తి ఉద్యోగులలో పెరిగిపోతే అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. తప్పకుండా ఈ సభా వేదికగా తెలియజేస్తున్నా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఎవరి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. పదోన్నతులన్నీ రివ్యూ చేసి నష్టమైన బీసీ ఇంజనీర్లకు అధికారులకు ప్రమోషన్ ఇవ్వాలి, ఉద్యోగులకు ప్రమోషన్ అనేది ఒక డిమాండ్. రెండవది మెరిట్ కమ్ సీనియారిటీ. ఒక ఉద్యోగి ఇనిషియల్ క్యాడర్లో రిక్రూట్మెంట్ అయినప్పుడు రోస్టర్ ఉంటుంది, 100 పాయింట్ల రోస్టర్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రకరకాల రోస్టర్తో వస్తారు. వన్స్ చేరిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలంటే మెరిట్ ప్రకారం సీనియారిటీని ఫిక్స్ చేయాలి. కానీ 2009లోనే మనకు ఆర్డర్లు ఉన్నాయి, అవి ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇంకా కొత్త తెర ఏం చేశారంటే గవర్నర్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఉన్న సీఎం ఏం చేశారంటే అడాక్ బేసిస్ మీద ప్రమోషన్. అడాక్ బేసిస్ అంటే మనం ప్రమాణకరంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే మా యూనియన్ అసోసియేషన్ ప్రమోషన్ ఇప్పించిన సంబరపడుతుందేమో, అడాక్ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఈ ఐఏఎస్ అధికారులు కూడా ఏంటంటే రేపు సీరియస్ గా కోర్టులో కేసు కానీ ఇంకేమైనా వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా, సింపుల్ గా అది మేము ఇచ్చిన రెగ్యులర్ ప్రమోషన్ కాదంటే అడాక్ ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు నష్టపోయేది ఎవరు? ఉద్యోగులే నష్టపోతారు. ఇదే పద్ధతిలో ఉమ్మడి రాష్ట్రంలోని బైఫర్కేషన్, ఎంప్లాయీస్ బైఫర్కేషన్ అప్పుడు కూడా ఇదే కథ జరిగింది. ఆనాడు ఉన్నటువంటి అసోసియేషన్లు మేము ఇప్పించినాం మేము చేయించినామంటే కొంతమందికి మనకి ఎంపీడీసీలు కానీ ఎస్పీడీసీలో ప్రాబ్లం రాలేదు. ట్రాన్స్పోర్ట్ ఎన్నికల్లో చాలా మంది ఇంజనీర్లకు రివర్షన్ వచ్చినాయి, వాళ్ళకు పట్టించుకున్న నాలుగు లేదు. అలాంటి పరిస్థితులు అంటే చట్టము రాజ్యాంగం కాదని చెప్పేసి అలా ప్రమోషన్ కానీ రివ్యూ చేయకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎందుకంటే సభా వేదికగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అనగా కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఇప్పుడు మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకులు కాబట్టి విద్యుత్ సంస్థలలో డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ఆ డైరెక్టర్ పోస్టులలో ప్రతి సంస్థలో 50% బీసీ అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి పెండింగ్ సమస్యలు 2 అంశాలు. ఈ 2 అంశాల మీద ఈ మధ్య ఏం చేసినామంటే బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ ఫామ్ చేసినాం. జేఏసీ ఫామ్ చేసి ఎన్పీడీసీలో ఒక 3,000 మందితో ధర్నా చేసినాము. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఈ మధ్య కాలంలో మన సెప్టెంబర్ 4వ తారీఖు 4,000 మందితో విద్యుత్ సోదరు ముందు ముట్టడి చేసినాం, విద్యుత్ సోదరు ముందు ధర్నా చేసినాం. అయినా కూడా ప్రభుత్వంలో చరణం లేదు. అంటే ఇంకేమైతుందంటే ఐఏఎస్ అధికారులు రెగ్యులర్గా ఉండటం రావడం లేదు. ఐఏఎస్ అధికారి ఈ సంస్థలో కొంతకాలం పనిచేస్తా ఉద్యోగుల కోసం పనిచేస్తాము, సంస్థ కోసం పనిచేస్తాము అని వచ్చినట్లయితే మనకు న్యాయం జరుగుతుంది. ఆ సమయం కోసం ఏం చేస్తున్నాం, ఇంకొకసారి మన మిత్రులకు కూడా తెలియదు. ఎందుకంటే అందరి లోపల అసంతృప్తి ఉంది సార్, పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం కూడా కన్నుదేశ పరిస్థితి లేదని చెప్తున్నారు. మా మీద చాలా ఒత్తిడి మెంబర్స్ నుంచి, నాయకుల నుంచి. ఒక రోజైతే సార్ రాజేందర్ సార్ ఫోన్ చేసి సార్ నాకు నిద్ర పడతలేదు సార్. నేనేమన్నా సార్ మీకు నిద్ర పడతలేదు, కరెక్టే బాగానే ఉంది, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, మీరు తొందరపడకండి. ఈ రిజర్వేషన్లు కులాల పంచాయతీ ఇవాళ వచ్చేది కాదు. ఎందుకంటే ఇవాళ ఎంఆర్పిఎస్ చూసినాం కదా, మందకృష్ణ మాదయ్య గారు చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ ఎస్సీ వారికి కన్నా అది 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కాదు. ఎప్పుడైతుందో కూడా తెలియదు. ఒకవేళ అయినా కోర్టులో ఏమైతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు సార్ మీరు బాధపడకండి, మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఎందుకంటే బాధతో చేసి రాత్రి బాధగా చేసినాము. ఎందుకంటే మన లీడర్స్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ మనం చేయాలంటే కూడా మనం ధైర్యంగా ఏదైనా చేసి ఇప్పుడు ఏమైందంటే రాగానే విద్యుత్ సంస్థలు ఒకటి అపవాదు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేసి అసలు విద్యుత్ ఉద్యోగులు కానీ విద్యుత్ లీడర్లు కానీ అంతా బీఆర్ఎస్ క్యాండిడేట్లు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా కలిసి పనిచేసారు. మేము కాంగ్రెస్ పార్టీ రాగానే మీరు పనిచేస్తారు అనేది మొదట్లో క్రియేట్ చేసి అది తప్పు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉద్యోగులు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తారు, ప్రభుత్వ విధానాలని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వానికి అర్థమైంది. ఏదేమైనా సార్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానంగా డైరెక్టర్ పోస్టులను ఫిలప్ చేయాలి. మాకు 2 డిమాండ్స్. ఒకటి ఏంటంటే
ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇచ్చినటువంటి 2014 నుంచి ఇచ్చినటువంటి ప్రమోషన్లు అన్నింటి కూడా డివైడ్ చేయాలి. నష్టపోయిన బీసీ ఇంజనీర్లకు అధికారులకు ఉద్యోగులకు న్యాయం చేయాలి ఒకటి. తర్వాత 2009 తర్వాత నియమించబడుతున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరూ కూడా మెరిట్ బేసిస్ మీద సీనియారిటీ ప్రకటించాలి. లేనట్లయితే మనం ఫిబ్రవరిలో ఒక కాల్ రాష్ట్ర వ్యాప్తంగా కాల్ ఇవ్వబోతున్నాము. మీరు అందరూ కూడా దానికి సన్నద్ధం కావాలని తెలియజేస్తూ